బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. వాదనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి, పొన్నం హాజరై ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై స్టే కోరుతూ వేసిన పిటిషన్పై వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ ఫోన్ చేశారు. హైకోర్టులో వాదనలు వినిపించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై విచారణపై తెలంగాణ సర్కార్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. వాదనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి, పొన్నం హాజరై ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై స్టే కోరుతూ వేసిన పిటిషన్పై వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ ఫోన్ చేశారు. హైకోర్టులో వాదనలు వినిపించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్నాం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్ గా మారింది. దీనికి సంబంధించి రేపు హైకోర్టులో విచారణ ఉంది. ఈ విచారణకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఏం చేయాలనే అంశం పైన మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిట్తో పాటు ఇతరులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు హైకోర్టులో విచారణకు సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం నిన్న చూసాం, అయితే సుప్రీంకోర్టులో విచారణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఒక బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపారు. సో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి డిస్మిస్ చేసిన సందర్భంలో హైకోర్టులో రేపు విచారణకు సంబంధించి కూడా అయితే ప్రముఖ న్యాయ కోవిధి ఉన్నటువంటి అభిషేక్ సింఘ్ని రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్ గా ఆయనతో డిప్యూటీ సీఎం ద్వారా మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా వచ్చి విచారించేటువంటి సందర్భం ఉంది. 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇక జీవో విషయంలో బుట్టంగారి మాధవ్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ సంబంధించి రేపు విచారణ జరిగింది. సో ఈ విచారణ విషయంలో ఎలా ముందుకు వెళ్తున్న అంశం పైన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఆ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకొని అయితే ఢిల్లీ నుంచి అడ్వకేట్ రప్పించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయబోతుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్.